ఏడి అబ్దుల్లా ఎక్కడికి పోయాడు? అతని కాబా దగ్గరికి పిలుచుకురండి. ఈరోజు ఈరోజు అతన్ని హుబల్ దేవతకు బలిచ్చి మొక్కుబడి తీర్చుకోవాలి అన్నాడు దిక్కున పైకి లేస్తూ అబ్దుల్ ముతలిబు. అతడి దృఢ నిర్ణయం విని అతని కుటుంబీకులు తీవ్రంగా ఆందోళన చెందారు. ఏమి పాలిపోక ఒకరి ముఖాలు ఒకరు చూసుకోసాగారు. ఆ ఇంట్లో గోడుకున్న ఒక గోటిలో రకరకాల తాళ్ళు, కత్తులు, కాలి గోతాలు, విరిగిన కవచాలు, పాత వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. ఆ వ్యక్తి ఇంట్లోకి వెళ్ళి గూట్లో ఉన్న ఆ వస్తువులో ఓ కత్తి తీసుకున్నాడు. తర్వాత సరాసరి కాబా మందిరానికి వెళ్ళాడు. కాసేపటికి అతని కుటుంబ సభ్యులు కూడా అతని వెనకాలే కాబా వైపు నడిచారు. వారిలో కొందరు ఆ వ్యక్తికి నచ్చ చెప్పడానికి ఎంతగానో ప్రయత్నించారు. కానీ వారి మాటలు ఖాతరు చేయకుండా అతను విరిగిపోయిన ఒక ఉక్కు కవచంపై కత్తికి పదును పెట్టడం ఆరంభించాడు. అంటే అతని నిర్ణయానికి తిరుగులేదన్నమాట. అబ్దుల్లాను బలివ్వక తప్పదన్నమాట. అంతే. ఈ మాట క్షణాల్లో దావానలంలా పట్టణమంతా వ్యాపించిపోయింది. జనం తండోపతండాలుగా వచ్చి కాబా మందిరం దగ్గర గుమిగూడటం మొదలుపెట్టారు. సర్వత్రా దుఃఖఛాయలు అలుముకున్నాయి. జనంలో అబ్దుల్లా మీద అమితమైన సానుభూతి పెళ్లిబికింది. ఏ నోట విన్నా ఒకటే మాట, వద్దు వద్దు, అబ్దుల్లాను బలివ్వకండి, అతనికి బదులు పరిహారంగా ఏదైనా ఇవ్వండి. ఎన్ని వంటలు బలివ్వడానికైనా లేదా ఎంత డబ్బు కానుకగా సమర్పించుకోవడానికైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం అన్నారు ప్రజలు. కానీ ఆ మొండి మనిషి ఎవరి మాట వినేలా లేడు. అబ్దుల్లా తల్లితరపు బంధువులు ఎలాగైనా ఈ పని నుండి అతన్ని వారించాలని మరోసారి ప్రయత్నించారు. అబ్దుల్ ముతలిబ్, ఆపండి, అబ్దుల్లాను బలివ్వడానికి ఏమాత్రం వీల్లేదు. కావాలంటే ముందు మా మెడలపై కత్తి పట్టండి, ఆ తర్వాతే అబ్దుల్లా జోలికి పోండి అన్నారు వారు ఈసారి గట్టిగానే. అంటే అక్కడ బిగ్గరగా అరుస్తూ చెప్పారనమాట. అబ్దుల్ ముతలిబ్, ఆపు, ఇంకా అబ్దుల్లాను బలివ్వడానికి ఎంత మాత్రం వీల్లేదు. కావాలంటే నువ్వు మా మెడలపై కత్తి పెట్టు, ఆ తర్వాత అబ్దుల్లా జోలికి పో అని చెప్పేసి అక్కడ వార్నింగ్ ఇచ్చారనమాట. అయితే లోకం తలక్రిందులైనా సరే నా నిర్ణయం మారదు అన్నాడు అబ్దుల్ ముతలిబ్ గంభీరంగా, కత్తికి మరింత సానబెడుతూ. బంధువులు కూడా గట్టిగా పట్టుపట్టారు. ఉభయుల్లో ఏ ఒక్కరు కూడా వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేరు. మరోవైపు ప్రజలు కూడా అబ్దుల్లాను వద్దని ఒత్తిడి చేస్తున్నారు. ప్రజలు కూడా వద్దయ్యా, ఒక మనిషి ప్రాణం తీయడం ఎంతవరకు సహజం చెప్పండి అని చెప్పేసి అక్కడ ప్రజలు కూడా ఆ యొక్క కార్యాన్ని ఆపడానికే ప్రయత్నిస్తున్నారన్నమాట. అప్పుడు అబ్దుల్ ముతలిబ్ ఇప్పుడు సందిగ్ధంలో పడిపోయారు. అతను ఓసారి గతంలోకి తొంగి చూశాడు. తనకు ఒకే ఒక సంతానం ఉన్నప్పుడు దేవుడు తనకు 10 మంది కొడుకులను ప్రసాదించాడు. దేవుని దయ వల్ల అందరూ పెరిగి పెద్దవారే తనకు తోడ్పడుతున్నారు. కనుక తాను చేసుకున్న మొక్కుబడి ప్రకారం ఇప్పుడు వారిలో ఒకరిని దేవునికి సమర్పించుకోక తప్పదు. హుబల్ దేవతకు అందరిలో చిన్నవాడైన అబ్దుల్లా ఇష్టమయ్యాడు. అందుకే మొక్కుబడి రీత్యా అబ్దుల్లానే హుబల్ దేవుడికి అర్పించాలి. కానీ ప్రజలంతా అబ్దుల్లాను బలివ్వవద్దని వారిస్తున్నారే, ఇప్పుడు ఎలా? అంతలో ఖురైష్ నాయక, ఓ మాట చెబుతా వింటావా అన్నాడు ఒక వృద్ధుడు నడుము కట్టు వదులు చేసుకుంటూ. ఓ ఖురైష్ నాయక, ఒక మాట చెబుతాను వింటావా అని చెప్పేసి ఒక వృద్ధుడు ఒక సజెషన్ ఇస్తున్నాడు అనమాట అబ్దుల్ ముతలిబ్కి. నేను ఇప్పుడు ఎటువంటి మాట ఇవ్వలేను, నువ్వు చెప్పదలుచుకున్నదేమిటో చెప్పు, వింటాను అన్నాడు అబ్దుల్ ముతలిబ్. బను ఆమీర్ వాడలో ఉంటున్న మంత్రగత్తె తెలుసు కదా అడిగాడు వృద్ధుడు. తెలియకేమి, పట్టణ ప్రజలందరికీ తెలుసు. యమన్, నజద్ ప్రాంతాల నుంచి కూడా జనం ఆమె దగ్గరికి వస్తుంటారు జ్యోతిష్యం చెప్పుకోవడానికి. అస్తగ్ఫిరుల్లా. ఈ జ్యోతిష్యాలు, ఈ పాచికలు ఇవన్నీ కూడా హరామండి. చెప్పాను కదా అప్పుడు, ఇస్లాం అక్కడ ఆమ్ కాలేదంటే ఇస్లాం వ్యాప్తి చెందలేదు కాబట్టి వారు మూఢాచారాలలో అలా ఉన్నారనమాట. అక్కడ పరిస్థితి, అప్పుడు వాతావరణం అలా ఉంది. అంతేకాదు గుస్సాన్, సైమాని రాజులు కూడా ఆమెకు కానుకలు పంపిస్తుంటారు. అయితే ఏం చేద్దామంటావు అడిగారు అబ్దుల్ ముతలిబ్ అసహనంగా. ఆమె దగ్గరికి వెళ్ళి సమస్యకు పరిష్కారం అడుగుదాం. ఆమె ఎలాంటి భయ ప్రభాలకు లోనయ్యే మనిషి అయితే కాదు, ఆమె చెప్పిన దానికి తిరుగుండదు అన్నాడు వృద్ధుడు. అబ్దుల్ ముతలిబ్ మెత్తపడ్డాడు. మంత్రగత్తె దగ్గరికి వెళ్లేందుకు అంగీకరించాడు. దాంతో జనం
చల్లగా ఊపిరి పీల్చుకున్నారు. కానీ అతని చేతిలో కత్తి ఇంకా అలాగే ఉంది. ఇక ఆ కత్తి తీసి ఇంట్లో పెట్టేయండి అన్నాడు ఓ బంధువు. మంత్రగత్తె పరిష్కారం చూపేదాకా ఈ కత్తి వదిలి పెట్టేదే లేదు. ప్రతి విషయంలో నాపై ఒత్తిడి తేకండి అన్నాడు అబ్దుల్ ముతలిబ్ కాస్త చురుకోపంతో. మొత్తం మీద ఎలాగో ప్రజలు అతన్ని మంత్రగత్తె దగ్గరికి తీసుకెళ్లారు. భక్తులు అభిమానుల మధ్య తైల సంస్కారం లేని జుట్టు విరబూసుకొని కూర్చున్నది ఆ మాంత్రికురాలు. ఆమె ముఖం దుమ్ము కొట్టుకునుంది. శరీరంపై బట్టలు నామమాత్రంగా ఉన్నాయి. మెడలో పొడుగాటి ఎముక దండ ఉంది. కాళ్లకు చేతులకు పెద్ద పెద్ద ఇనుప కడియాలున్నాయి. చేతిలో నల్లటి పట్టుకర్ర ఉంది. ముడివడిన బుర్కుటి నిప్పు కణల్లాంటి ఎర్రటి కళ్ళు, నల్లటి పెదాలతో ఆమె ఎంతో భయానకంగా ఉంది. అబ్దుల్ ముతలిబ్ రాగానే కూర్చోమన్నట్లు కర్రతో సేగ చేసింది. అబ్దుల్ ముతలిబ్ కత్తిని నేలపై గుచ్చి ఓ పక్కన కూర్చున్నాడు. ఆయన బంధువులు ఒకతను ముందుకొచ్చి ఈ విషయం పూర్తిగా వినిపించాడు. మాంత్రికురాలు అంతా విని ఓ క్షణం పాటు కళ్ళు మూసుకుంది. అంతా నిశ్శబ్దం. ఆమె కళ్ళు తెరవగానే ఓ వ్యక్తి నిశ్శబ్దాన్ని చీల్చుతూ అన్నాడు, ఎలాగైనా సరే అబ్దుల్లాని కాపాడి వీరి మాటలేవి పట్టించుకోకండి. మీ జ్ఞానం అంతరాత్మ ఏది చెబుతాయో అదే చెప్పండి అన్నాడు అబ్దుల్ ముతలిబ్ అతని మాటలకు అడ్డు తగులుతూ. అంటే అక్కడ తను కళ్ళు మూసుకుని ఆలోచిస్తుంది అనమాట, ఏం పరిష్కారం చెప్పాలని. అప్పుడు ఒక వ్యక్తి వచ్చేసి అబ్దుల్లాని కాపాడండి, ఎలాగైనా అబ్దుల్లాని కాపాడండి అన్నట్టు ఒక వాయిస్ అక్కడ రేస్ చేయడం జరిగింది. అప్పుడు అబ్దుల్ ముతలిబ్ చెప్తున్నారు, వీరి మాటలను పట్టించుకోవద్దు, మీ జ్ఞానం అంతరాత్మ ఏది చెప్తుందో అది చెప్పండి, దాని ప్రకారం మేము ఆచరిస్తామని చెప్పేసి అబ్దుల్ ముతలిబ్ ఆ యొక్క మంత్ర గతితో చెప్తున్నారనమాట. అయితే మంత్రగత్తె ఒక భయంకరమైన నవ్వు నవ్వింది. మొక్కుబడి మరో విధంగా కూడా తీర్చుకోవచ్చు అన్నది. ఏమిటది? అబ్దుల్లా, పేరుకు 10 ఒంటెలకు పాచికలు వేసి చూడండి. అందులో ఒంటె పేరు వస్తే సరి, దానికి బదులు అబ్దుల్లా పేరు వస్తే మరో 10 ఒంటెల్ని ఎక్కువ చేయండి. అప్పటికి అబ్దుల్లా పేరే వస్తే ఇంకో 10 పెంచండి. ఇలా మీ దేవత ప్రసన్నమయ్యే వరకు 10 చొప్పున ఒంటెల్ని పెంచుతూ పాచికలు వేయండి. అప్పుడు అబ్దుల్లాకు బదులు ఆ ఒంటెల్ని బలివ్వండి అన్నది మాంత్రికురాలు. ఆమె చెప్పినట్లే పాచికలు వేశారు. అందులో ఒంటెల సంఖ్య 100కు చేరిన తర్వాత అబ్దుల్లా పేరుకు బదులు ఒంటెల పేరు వచ్చింది. దాంతో జనం సంతోషంతో గంతులేశారు. అబ్దుల్ ముతలిబ్ కూడా తన ముద్దుల కొడుకు దక్కినందుకు చాలా సంతోషించాడు. ఆ తర్వాత అతను వెంటనే హుబల్ దేవతకు 100 ఒంటెలు బలిచ్చాడు. ఈ సంఘటనతో అబ్దుల్లా పేరు పట్టణంలో మారుమోగిపోయింది. ఏ ఇంట్లో విన్న అబ్దుల్లా గురించే చర్చలు. నలుగురు అమ్మలక్కలు గుమిగూడిన చోటల్లా ఆయన్ని గురించిన గుసగుసలే. యువతుల సంగతులు అయితే చెప్పనవసరం లేదు. 24 వసంతాల నిండి నవయవనంలో మిసమిసలాడుతున్న అబ్దుల్లా కోసం వారి హృదయాలు తహతహలాడసాగాయి. ఆయన సౌందర్యం, శరీర సౌష్ఠవాలు యువతుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ హదీస్లో ఏంటంటే కొంచెం మనకు అవసరం లేనివి అంటే మనకు అంత ఇంపార్టెంట్ కానివి కూడా ఉన్నాయి. కాబట్టి నేను స్కిప్ చేస్తాను. ఓకేనా, నేను స్కిప్ చేస్తాను. కొంచెం మధ్య మధ్యలో మనకు ఏదైతే అవసరం లేదో అవి స్కిప్ చేసి మనకు ఏదైతే అవసరమైన పాయింట్ ఉందో అవి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇన్షాల్లా. అదనమాట. అంటే అబ్దుల్ ముతలిబ్ గారు అబ్దుల్లాను బలివ్వడానికి కారణం ఒక మొక్కుబడి అనమాట. ఆ మొక్కుబడి చెల్లించుకోవడానికి వారు నిజాయితీగా ఒక అడుగు ముందేశారు. కానీ ఇలా ఒక అల్లా సుబ్హానహు వ తఆలా 100 ఒంటెల బలిదానంతో అబ్దుల్లా గారిని కాపాడడం అనేది జరిగింది. అదనమాట ఈ టాపిక్, ఈ చాప్టర్, ఈ బలిదానం అనేది ఇంతటితో క్లోజ్ అయిపోయింది, ఎండ్ అయిపోయింది. అల్హమ్దులిల్లా. తర్వాత ఆనంద కుసుమాలు, ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇన్షాల్లా మరొక చాప్టర్లో మనం మరొక క్లాస్లో తెలుసుకుందాం. కొంచెం వినండి, గ్రహించండి. హదీస్ అనేది మనకు ఇది సున్నత్ కదా, మనం తెలుసుకోవాలి ప్రవక్త గారి జీవితం అనేది ఇన్షాల్లా. ఓకేనా, అది విషయం. నేను ప్రవక్త గారిపై దరూద్ చదివి నేను క్లాస్ ముగిస్తున్నాను. అల్లహుమ్మ సల్లి అలా ముహమ్మది వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మది వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్. రబ్బనా తaqabbal మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీమ్. వఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహ ఇల్లా అంత అస్తగఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.